జీవము గల సంఘము, దేవునిది సంఘము. మహోన్నతుడైన సర్వశక్తి సంపన్నుడైన సర్వాధికారి అయిన దేవాతి దేవునికి, మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామములో తండ్రి అయిన దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన ఉచిత కృపను బట్టి మీ మధ్య నిలబడడానికి, దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి కొంచెం ధైర్యం చేసి మీ పక్షముగా ప్రభువుని విజ్ఞాపన చేసిన తర్వాత ఆ ప్రభు పక్షంగా మిమ్మల్ని వేడుకోవడానికి దేవుడిచ్చిన మాటలను బట్టి మీ మధ్య నిలబడ్డాను. కాబట్టి నాకు ఇచ్చిన ఈ సమయంలో దేవుడు మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఒక సత్యాన్ని మీకు వివరించి నా మాటలు ముగిస్తాను. సియోనుకు పరిచర్యకు వచ్చిన కొత్తలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చారు. ఆ మాటను బట్టి ధైర్యం చేసి మీ మధ్య నిలబడ్డాను. కాబట్టి వాక్యములో నాకంటే అనుభవజ్ఞులైన వారు, ఆత్మీయతలో నాకంటే మాదిరిగా ఉన్నవారు, నా ముందు కూర్చున్న మీ అందరికంటే నేను అధికము కాదు, చాలా తక్కువ వాడని. నేను చెబుతున్నాను కనుక గొప్ప అని అనుకోవద్దు, వింటున్న మీరు గొప్ప కాదని నేను అనుకోను. మనందరితో వాక్యం మాట్లాడుతుంది. వాక్యానికి ప్రేమ కలిగి, వాక్యానికి ఇష్టం కలిగి చెప్పేది మనిషి అయినా ఈ మైకు లాంటి శబ్దాన్ని మీకు అందించే మైకును నేను అనుకొని దేవుని వాక్యాన్ని మీరు వినాలని ప్రభునామంలో మీకు విన్నవించుకుంటున్నాను. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అమ్మా, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే వివరించానో ఆ వివరణకి ఆధారం ఈ వాక్యమే. తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు శీల పరిచర్య చేస్తే వాళ్ళు ఇవి పౌలు మాటలు అనుకోలేదంట, శీల మాటలు అని అనుకోలేదంట. ఎవరి మాటలు అనుకున్నారు? దేవుని మాటలను అనుకున్నారు కనుక వారికి కార్యసిద్ధి కలిగింది. కాబట్టి ఈ సమయంలో ఇవి నా మాటలుగా భావించక వాక్యములో ఉన్నది మీరు చూస్తున్నప్పుడు దేవుని వాక్యము అని అంగీకరించాలని ప్రభునామములో మీకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి దేవుని కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో నా ధ్యానములో ఆదికాండం 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు 28:17 మీదకి నాకు అనుదృష్టి వెళ్ళింది. చదివాను, అది అలా వదిలేశాను. తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. 28:17 వచనం అది జ్ఞాపకం వస్తున్నప్పుడు ఆలోచించి ధ్యానం చేసుకుంటే ఒక పాట వచ్చింది. అదే ఇప్పుడు మీ మధ్య పాడిన పాట. కాబట్టి పాటలు పాడి లేదా రచించే స్థితి నాకు ఏమీ లేదు, కానీ దేవుడిచ్చిన కృపను బట్టి ఒక గీతాన్ని దేవుడిస్తే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అది మీ మధ్య పంచుకోవడం జరిగింది. ఏవైతే ఆ పాటలోని చరణాలు ఉన్నాయో వాటిని అనుసరించి నేను కొన్ని సంగతులు మీకు తెలియజేసి నా మాటలు ముగిస్తాను. ఇక్కడ చేరిన మనమందరంలో 2 సంగతులు మీకు చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి సంగతి ఏంటంటే, మందిరం అంటే ఏంటో చెప్తాను. ఆ మందిరం ద్వారా మనకు వచ్చే ఫలాలేంటో చెప్తాను. ఆ ఫలాలలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి 1, 2, 3 చెప్పి నా మాటలు ముగిస్తాను. మొదటిగా మందిరం అంటే ఏంటో కొంచెము అవగాహన తెచ్చుకుందాం. అంతా మీరు ఎరిగిన వారే. అయితే లోకములో ఉన్న అపోహలను బట్టి, క్రైస్తవ్యములో ఉన్న గందరగోళాన్ని బట్టి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ సార్వత్రిక సంఘం అంతటిని దృష్టిలో పెట్టుకునే వాక్యాన్ని మనం చదవాలి. మన సమస్యను దృష్టిలో పెట్టుకునే వాక్యాన్ని మనం చదవాలి. అప్పుడు పరిష్కారం కలుగుతుంది. కాబట్టి మందిరం ఏంటి అని చెబుతానన్నారు కదా. అది మాకు తెలియదేంటండి, మందిరం అంటే ఏంటి, మేమే కదా మందిరం, ఆ మాత్రం మాకు తెలియదా అని మీరు అనుకోమాకండి. మీకు తెలుసు. మీకు తెలిసిన దానిలో నుంచే దేవుని వాక్యంలో ఏముందో ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. రండి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము
28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను అని రాయబడింది. ప్రియులరా, ఇక్కడ సందర్భం ఏమిటంటే యాకోబు గారు అమ్మా నాన్నల దగ్గర నుంచి పారిపోతున్నాడు. పారిపోవడం అంటే తల్లి పంపితే వెళ్తున్నాడు, లాభం దగ్గరికి వెళ్తున్నాడు. అన్న మీద అన్న ఏమైనా చేస్తాడన్న ఆలోచనతో వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో లూజు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? లూజు అనే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఇతనికి, ఈ యాకోబు గారికి దేవుని మందిరము యొక్క ప్రత్యక్షత కలిగింది. ఇది సందర్భం. దేవుని మందిరమును ఆయన గుర్తించగలిగాడు. ఆ స్థలములో అసలు దేవుని మందిరం అంటే ఏంటో, ఆ మందిరము నుంచి నేను ఏమి నేర్చుకోవాలో, ఏమి ఫలాలు పొందాలో, అసలు మందిరం యొక్క ఉద్దేశం ఏంటో యాకోబు గారికి లూజు అనే ఆ ప్రాంతములో కళ ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచాడు. అప్పుడు అయ్యింది ఆ స్థలము బేతేలుగా. బేతేలు అంటే దేవుని మందిరం. ఇప్పుడు యాకోబు దర్శించిన, అతనికి అర్థమైన దేవుని మందిరం యొక్క ప్రత్యక్షతలో నుంచి మనము తెలుసుకోవలసింది ఏంటంటే అసలు దేవుని మందిరం అంటే ఏంటి ఎందుకు దేవుని మందిరాన్ని గురించి తెలుసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను నేను మీరు అంటే, మందిరమును గురించిన అవగాహన రాహిత్యములో క్రైస్తవ ప్రపంచం ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఓ మాట చెప్తాను వినండి, ఏమనుకోవద్దు. గ్రహింపు లేని భక్తి భక్తి కాదు, అది విగ్రహారాధనే అవుతుంది, అన్యాభక్తి అవుతుంది. క్రైస్తవుడు గ్రహించలేని భక్తి చేయకూడదు. వాక్యములో నుండి గ్రహించి, ఆ గ్రహింపులో దేవుడిచ్చిన విశ్వాసతను బట్టి, ఆ విశ్వాసతకు కలిగిన విధేయతను బట్టి భక్తిని మనం కొనసాగించాలి. కారణం, జీవపు మాటలను దేవుడిచ్చాడు గనుక. కాబట్టి ఆ మాటలను మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్తే, మందిరం అంటే ఏమిటి అంటే మీకు తెలిసిన ఆన్సర్ అనే పరిచయం చేస్తాను. అయితే దాని వెనుక దేవుడు నాకు బయలుపరిచిన ఒక ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 18 కలిపి ఉన్న వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6, 16, 18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని రాయబడింది. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా మనకు ఉంది వాక్యం. ఏముంది అని అంటే, ఇక్కడ ఇంత స్పష్టంగా ఏమని రాయబడిందంటే, దేవుని మనము అంటే మనుషులం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామంట. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆలయం అంటే ఎవరన్నమాట? మనమే అని మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆలయము మనమే అని ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘానికి వ్రాసారంటే, దేవునికి ఒక ఆశ ఉందంట. ఆ ఆశను పాత నిబంధనలో నుంచి పౌలు కోడ్ చేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు నివసించాలని కోరుకున్న కారణాన మనము దేవుని ఆలయం అయ్యాం. ఇది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, లేవియాకాండము, ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం ప్రియుల. లేవియాకాండము 26వ అధ్యాయము 12 వచనం. లేవియాకాండము 26, 12. లేవియాకాండము 26 అధ్యాయం 12. నేను మీ మధ్య నివసించదను, నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? నేను మీ మధ్య నడిచెదను అని రాయబడింది. నేను మీ మధ్య నడిచెదనని రాయబడితే ఆ మాటను పౌలు దేనికి ఆపాదించి చెబుతున్నారంటే, దేవునికి ఒక ఆశ ఉందయ్యా. ఆ ఆశ ఏంటో తెలుసా? వారిలో నివసించి నడిచెదను లేదా సంచరించెదను అంటున్నాడు. వారి మధ్య నడిచెదను అంటున్నాడు, వారిలో నడిచెదను అని అంటున్నారు. ఇప్పుడు దేవునికి మనలో నడవాలి అన్న ఆశ ఉన్న కారణాన మనం ఏమయ్యాము? దేవుని ఆలయం అయ్యాం. ఇప్పుడు మందిరం అంటే మనమే అని మనకు అర్థమవుతుంది. దేవుని మందిరముగా మనము అని అన్నప్పుడు లోకములో ఉన్న వాళ్ళందరూ దేవుని మందిరాలు కాదు. కారణం ఏంటంటే, దేవుడు వారిలో నివసించాలన్న పాత నిబంధన మాటను ఆధారం చేసుకుని దేవుడు మీలో నివసించాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు దేవుని మందిరాలు అని దేవుని ఆశను చెప్పాడు. ప్రపంచ ప్రజలందరిలో ఆయన నివసించాలని అనుకుంటున్నాడు. వాళ్ళందరూ దేవుని ఆలయాలు కావాలని అనుకుంటున్నాడు. అది దేవుని ఆశ. ఏ సందర్భంలో పౌలు దీన్ని ఉపయోగిస్తున్నాడంటే, దేవుడేమో మీలో నివసించి మిమ్ములను తన ఆలయంగా చేసుకోవాలని అనుకుంటున్నాడు కదా, మరి మీరేంటి?
మీరేంటి ఇట్లున్నారు అని చెప్తున్నాడు. ఎట్లున్నారని చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఇప్పుడు 14 నుండి చదువుదాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. అంటే ప్రజలందరిలో దేవుడు నివసించాలని కోరుతున్నాడు. అది ఆయన ఆశ. అందరినీ దేవాలయాలుగా ఆయన ఆలోచిస్తున్నాడు. దేవాలయముగా నన్ను ఆలోచిస్తున్నాడు, మిమ్మల్ని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చేరిన మనందరినీ దేవుడు తన ఆలయాలు అనుకుంటున్నాడు. ప్రపంచ ప్రజలందరినీ ఆలయాలు అనుకుంటున్నాడు. అలా అనుకున్నప్పుడు ఎప్పుడు నేను దేవుని ఆలయం అవుతాను? నేనే కదా దేవుని ఆలయం అని ఇక్కడ రాయబడింది, మీరే కదా దేవుని ఆలయం అని ఇక్కడ రాయబడింది. ఎప్పుడు అవుతారు అంటున్నారంటే, పౌలు గారి యొక్క భాష్యంలో ఎప్పుడు మనం దేవుని ఆలయాలు అవుతామంటే ఇక్కడ 2 వర్ణలు రాయబడింది. విశ్వసించడం మొదటిది. ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలా? క్రీస్తును విశ్వసించాలి. విశ్వసించడం ఒకటి, క్రీస్తుకు చెందిన వారుగా ఉండడం ఒకటి, రెండవది, మూడవది వెలుగు సంబంధులుగా ఉండడం, నాలుగవది నీతిగా ఉండడం. విశ్వాసిగా నువ్వు మారినప్పుడు ఆ విశ్వాసిగా మారిన నీవు క్రీస్తుకు చెందిన వ్యక్తి అవుతావు. క్రీస్తుకు చెందిన వ్యక్తివైన నీవు వెలుగు సంబంధిగా జీవించగలుగుతావు. వెలుగు సంబంధిగా జీవించగలిగిన నీవు నీతిమంతుడిగా జీవించగలుగుతావు. అప్పుడు నువ్వు దేవుని ఆలయం. అప్పుడు నువ్వు దేవుని ఆలయం. ఇక్కడ వంకక వర్ణన రాయబడింది. అదేమిటంటే ప్రియులరా, అవిశ్వాసి. అవిశ్వాసి. ఈ అవిశ్వాసి దయ్యానికి చెందినవాడు, బెలియాలకు చెందినవాడు. అవిశ్వాసి అయితే దయ్యానికి చెందినవాడు. దయ్యానికి చెందినవాడైతే చీకట్లో నడుస్తాడు. చీకట్లో నడుస్తుంటే అతనికి ఏముంటుందంటే దుర్నీతి ఉంటుంది. ఈ 2 వర్ణనలు ఎందుకు చెప్పాడు పౌలు అంటే, ఓ కొరింథీ సంఘస్థులారా, మిమ్ములనే దేవుడు తన ఆలయంగా చేసుకుని మీలో నివసించాలని కోరుకుంటున్నప్పుడు నివసించడానికి అనువైన స్థితిలో విశ్వాసిగా నువ్వు అయ్యావా అని గుర్తు చేస్తున్నాడు. క్రీస్తుకు చెందిన వ్యక్తివి అయ్యావా అని గుర్తు చేస్తున్నాడు. వెలుగు సంబంధిగా అయ్యావా అని గుర్తు చేస్తున్నాడు. నీతిని, క్రీస్తు యేసులో ఉన్న నీతిని సంపాదించుకున్నావా అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వర్లారా, మనమే జీవము గల దేవుని ఆలయం. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ దేవుని ఆలయాలే అని నేను ప్రభు నామములో మీకు మనవి చేసుకుంటున్నాను. అయితే ఆయన ఆలయంగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు నువ్వు విశ్వాసివై ఉండాలి, క్రీస్తుకు చెందిన వ్యక్తివై ఉండాలి, వెలుగు సంబంధివై ఉండాలి, నీతిని కలిగిన వ్యక్తివై ఉండాలి అని చెబుతూ మీరే దేవుని ఆలయాలు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనమే దేవుని ఆలయాలు అని మనకు అర్థమవుతుంది. ఎలా అయ్యాము? యేసును బట్టే అయ్యాం. యేసును బట్టి అయ్యామనడానికి నేను మరొక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, 21, 22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఎలాగయ్యా దేవుని ఆలయం అవుతామంటే ఒకటే, సింపుల్, ఏమీ లేదు. ప్రభువైన యేసునందు పరిశుద్ధ దేవాలయం అవుతాం. ఎప్పుడవుతాం చెప్పండి? ప్రభువైన యేసునందే, ప్రభువునందు మనం ఏమవుతామంటే పరిశుద్ధ దేవాలయం అవుతాం. ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. దేవుని సన్నిధికి వచ్చావు, నీవే దేవాలయంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నీకు అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్న ఈ వాక్యపు వివరణలో నీవు దేవుని మందిరమేనా? నువ్వు దేవుని ఆలయమేనా? దేవుని ఆలయమే నువ్వైతే, దేవుని మందిరమే నువ్వైతే ఎలా దేవుని ఆలయం నువ్వు అవుతావంటే, ఎలా దేవుని మందిరం అవుతావంటే, నేను ఎలా అవుతాను, మనం ఎలా అవుతామంటే ప్రభువునందు అవుతాం. కనుకనే ఆ ప్రభువు దగ్గరికి చేరాలి. ఆ ప్రభువును మన హృదయములో ఆయనను నిజమైన దేవునిగా, రక్షకునిగా ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మనం దేవుని మందిరాలం అవుతాం. సరే, ఈ మాటలన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యేసునందు వాస్తవంగా దేవుని మందిరాలుగా ఉండే ఆధిక్యత మనకు లేదు. లోకమంతా దేవుని మందిరాలుగానే ఉండాలని దేవుడు అనుకున్నా కొంతమంది అవిశ్వాసంలోనే మిగిలిపోయారు గనుక, బెలియాల సంబంధులుగానే ఉండిపోయారు గనుక, చీకటిలోనే ఉన్నారు గనుక, దుర్నీతిలోనే ఉన్నారు గనుక ఆ జాబితా దేవుని ఆలయానికి సంబంధించినది కాదు అని మనకు స్పష్టమవుతుంది. ఇంతకీ నేను మీకు చెప్పగోరే సంగతి ఏంటంటే, ఆ లిస్టులో నువ్వు ఉండొద్దు, ఆ జాబితాలో నువ్వు ఉండొద్దు. కాబట్టి దేవుడు అనుకుంటున్నాడు అందరూ దేవాలయాలుగా ఉండాలని. కానీ దేవుడు అనుకున్న ఆశను మనమే తోసేస్తున్నామేమో అనిపిస్తుంది ఈ జాబితాలో ఉన్నవారు. కాబట్టి ఈ జాబితాలో నుండి వెలుగు సంబంధులుగా అయిన వారు ఏమైంది అని అంటే, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, ప్రభు నీ హృదయంలోనికి వచ్చిన కారణాన నీవే దేవుని మందిరమయ్యావు, దేవాలయం అయ్యావు. సరే, ఇక్కడి వరకు మనకు బాగానే అర్థమైంది. మనము దేవుని ఆలయాలైతే, మనము దేవుని మందిరాలైతే మరి ఇదేంటి? ఇదెందుకు? ఇక్కడే కొంచెం పొరపాటు పడుతుందేమో క్రైస్తవ్యం అనిపిస్తుంది. దీని అర్థం ఏంటో చూద్దాం. చూడండి, లేవియా కాండము
26వ అధ్యాయము ఈ మాటను బట్టే పౌలు చెప్పారు కదా. లేవియా కాండము 26వ అధ్యాయము 11 నుండి ఒకసారి చదువుదాం. లేవియా కాండము 26:11. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయుందును, మీరు నాకు ప్రజలయుందురు అన్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా వాక్యాన్ని. దేవుడే ఒక మానవ హృదయంలోనికి వచ్చి ఆ హృదయాన్ని దేవాలయంగా చేసుకుని మనమే దేవాలయముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది వాస్తవము, 100% మనం విన్నది కరెక్టే. మనమే దేవాలయం. దేవునికి ఇంకొక ఆశ ఉంది. దీని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రియమైన వాళ్ళ మందిరం అనగానే చిన్న చూపు ఎందుకు మనం చేస్తున్నామో తెలుసా? మనకు అర్థం కాలేదేమో అనిపిస్తుంది ప్రియులారా. దేవుడు మనలో నివసించి మనమే మందిరాన్ని చేసుకోవాలనేది వాస్తవమే. దానితో పాటు దేవునికి ఒక ఆశ ఉంది. అది ఇక్కడ రాయబడింది. అదేంటో తెలుసా? నా మందిరమును మీ మధ్య. అదేంటి? నేనే కదా మందిరాన్ని, నాలో ప్రభు ఉన్నాడు కదా, మరలా నా మందిరాన్ని నీ మధ్య ఉంచుతానంటున్నాడేంటి? ఏంటి దీని అర్థం? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26 నుండి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37:26. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. ఇక్కడ కొంచెం మనకు అర్థమవుతుందండి, ఒకసారి బాగా ఆలోచించండి. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఏం చదువుకున్నాం? నా మందిరమును వారి మధ్య ఉంచుతాను అంటున్నాడు. నా మందిరమును వారి మధ్య ఉంచుతాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏం రాయబడిందంటే వారి మధ్య అంటే తన ప్రజల మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము. ఇక్కడ కూడా మందిరం అనే పదంలో ఏం రాయబడింది? పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతారని రాయబడింది. దీని అర్థం ఏంటంటే 27 వచనం, నా మందిరము వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. దేవుని మందిరం మన మధ్య ఉంటే, దేవుని పరిశుద్ధ స్థలం మన మధ్య ఉంటే, మనలో నివసిస్తున్న కారణాన మనం ఆయనకు దేవునికి కుమార్తె అయ్యాం. మనలో నివసిస్తున్న కారణాన అది ఇక్కడ ఉంది. దానితో పాటుగా ఆయన మన మధ్య ఉండాలనుకుంటున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. తన మందిరాన్ని మన మధ్య ఉంచుతానంటున్నాడు, తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్య ఉంచుతానంటున్నాడు అని మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఇక 28వ వచనంలో కూడా ఏముంది? వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి. ఉండడం ద్వారా ఉపకారం రాయబడింది ఇక్కడ. ఉండడం ద్వారా అందరూ ఒకసారి ఇటు చూడండి. దేవుడు నాలో నివసిస్తే ఆయనకి నేను కుమారునయ్యాను, దేవుడు నాకు తండ్రి అయ్యాడు, నేను దేవాలయం అయ్యాను. మీ అందరూ మీలో నివసిస్తే, యేసుప్రభు మీలో నివసిస్తే, మీలోనికి వస్తే మీరు దేవాలయం అయ్యారు. అది కుమార్తెగా అయ్యాం. అయిన దేవాలయాల మధ్య మరలా ఎవరు ఉంటానంటున్నారు? దేవుడు ఉంటానంటున్నాడు. చూసారా? దీని అర్థం ఏంటంటే దేవాలయాల మధ్య దేవుడు ఉంటే ఏంటి అనేది ఇక్కడ ఒక మాట రాయబడింది. దీన్ని నేను వివరించి నేను ముందుకు వెళ్తాను. నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుంటారు. అంటే దేవాలయాలైన మన మధ్య దేవుడు మరలా ఉండాలనుకుంటున్నాడంట. ఉండి ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధపరచాలి, ఇది ఫలం. యేసుప్రభువుని అంగీకరించినప్పుడు పరిశుద్ధ రాలేదా? వచ్చింది. పరిశుద్ధత ఆరంభించాం, పరిశుద్ధతను కొనసాగించాలి, పరిశుద్ధతను ముగించాలి. ఇదే క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం. బైబిల్ అంతట్లో ఉన్న 2 ఉన్నాయండి, బాగా ఆలోచించండి. పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఈ రెండింటిని దాటి వెళ్ళొద్దు దయచేసి. నువ్వు ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, ఏ పేరైనా, ఏ ఊరైనా, ఇప్పటి వరకు దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన నీవు ఒక 50 లేదా 100 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయినా ఈ 2 అర్థమై వాటి పరిపూర్ణతలోకి నువ్వు వెళ్ళకపోతే నీ జీవితం వ్యర్థం. దేవుడు ఏం కోరుతున్నాడంటే పరిశుద్ధ జీవితాన్ని కోరుతున్నాడు. అది ఇస్తాడంట. ఎక్కడ? ఆయన మందిరాన్ని మన మధ్య ఉంచి. దీని అర్థం ఏంటో నూతన నిబంధనలో స్పష్టం చేయబడింది. ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని అని రాయబడింది. ఇక్కడ ఒకసారి బాగా ఆలోచించండి. 2-3 కూడితే ఎక్కడ ఏం చేస్తారంట? దేవుడు ఆయన మధ్య ఉంటారంట. ఇప్పుడు కూడుకున్న వ్యక్తి ఎవరు? 2-3 కూడితే దేవుడు వారి మధ్య ఉంటాడంట. కూడుకున్న వ్యక్తులు ఎవరు? ఇప్పటివరకు విన్న సమాచారాన్ని బట్టి అమ్మా, మందిరాలు. అవునా? మనమే కదా దేవుని మందిరం అనుకున్నాం. మనమే దేవుని మందిరాన్ని దేవుడు చేసి
క్రీస్తు ద్వారా పరిశుద్ధ దేవాలయంగా మనల్ని చేసి మనల్ని మందిరంగా చేసినప్పుడు ఇప్పుడు నేనొక మందిరం, మీరొక మందిరాలు, అందరూ అన్ని మందిరాలు ఇక్కడ కలిశారు కదా. ఈ మందిరాలన్నీ ఎక్కడ కలుస్తారో అక్కడ ఆయన ఉంటాడంట. అది కూడా మందిరం. ఈ అసలు నిన్ను మందిరంగా ఎందుకు చేశాడు దేవుడు అంటే, చచ్చిపోగానే పరలోకం చేయడం కాదు, లేదా బాప్తిజం తీసేసుకోగానే రక్షణ చేయడానికి కూడా కాదు. ఒక పరిపూర్ణత మనిషి నుండి దేవుడు ఆశిస్తున్నాడు. అదే పరిశుద్ధ జీవితం, ప్రభువు కొరకు నమ్మకంగా ఉపయోగపడే జీవితం. నీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. దేవుడు దేవాలయంగా చేసి మనలోనే ఉండాలనుకుంటున్నాడు. అవునా? ఉండాలనుకున్నప్పుడు మనల్ని ఉపయోగించుకోడా? అంతేనా? సింపుల్ కదా. దయ్యం ఉంటే దయ్యం ఉపయోగించుకుంటుంది, దేవుడు ఉంటే దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఉంటే పరిశుద్ధంగా ఉంటావు, దయ్యం ఉంటే అంతే అపవిత్రంగా ఉంటావు. సింపుల్. ఎటు వెళ్ళిపోతున్నాం మనమంతా? ఎందుకు వెళ్ళిపోతున్నాం? సంఘము, సహవాసము లేదా దేవుని పరిచర్యలో వాక్యం ఇచ్చినప్పుడు వాక్యం ద్వారా ఏదైతే మనం సాధించాలని దేవుడు కోరాడో, దేవుడు కోరిన కోరిక నుండి ఎందుకు పక్కగా వెళ్ళిపోతున్నాం? పరిశుద్ధతకు ఎందుకు పెద్దపీట వేయట్లేదు? చెప్పండి ప్రియమైన వాళ్ళారా. సంఘములో రక్షించబడిన వ్యక్తిలో కారణం ఏంటో తెలుసా? మందిరం అంటే ఏంటో మనకు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎక్కడ 2-3 నా మామన కూడిన వాళ్ళు ఎవరయ్యా అంటే మందిరాలే. మందిరాలు కూడుకున్న ఆ స్థలములో అప్పుడు ఇంకా ఆయన ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. అది కూడా మందిరమేనంట. చూడండి, ఇంకో మాట చూసి నేను కొంచెం ముందుకు వెళ్తాను, సమయం అయిపోతుంది. యోహాను సువార్త 14:23 కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14:23 వచ్చినాం. నన్ను ప్రేమించిన యెడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్దకు ఎవరి యొద్దకు వస్తానంటాడు దేవుడు? వాని యొద్దకు. వాని అంటే ఎవరు? మనమే కదా. ఇప్పుడు ఎవరి యొద్దకు వస్తానంటాడు తెలుసా? మందిరాల దగ్గరికి వస్తానంటున్నాడు. చూసారా? మందిరాలు. దీని అంతటి అర్థం ఏంటంటే ప్రియులారా, మనం చదువుకునే లేఖన భాగాల అన్నిటిలోని సారాంశం ఏమిటంటే, ఈ మందిరము అంటే మందిరాలన్నీ కూడుకునే స్థలం, దేవాలయాలన్నీ కూడుకునే స్థలం, సంఘము కూడుకునే స్థలం. అందుకని పౌలు అన్నాడు, సమాజముగా కూడుట. ఒకసారి చదవండి మాట. ఎబ్రీ పత్రిక 10:24-25 వచ్చినారు. ఎబ్రీ పత్రిక 10 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరితోనొకడు పురికొల్పవలెను అని రాయబడింది. ఇక్కడున్న వివరణ చాలా వివరణ ఉంది. ఇదంతా వివరించడానికి నాకు సమయం సరిపోదు. నేను సింపుల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి బాగా వినండి. మనలను దేవాలయంగా చేసుకున్న దేవుడు, యేసునందు పరిశుద్ధ దేవాలయముగా మనలను చేసుకున్న దేవుడు, ఆ దేవాలయాలన్నీ కలిసి ఒక చోట కూడుకోవాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే ఈ దేవాలయం, అదే ఈ మందిరం. అది టెంట్ అయినా కావచ్చు, రేక్ షెడ్ అయినా కావచ్చు, బిల్డింగ్ అయినా కావచ్చు, బంగళా అయినా కావచ్చు. ఒకసారి బాగా వినండి. ఇప్పుడు దేవాలయంగా మారిన మనమందరము ఇక్కడికి రాలేదనుకోండి, ఇది దేవుని మందిరం కాదు. ఎందుకంటే మనము లేకపోయినా దేవుని మందిరములో దేవుడు ఉంటాడనేది అన్య సాంప్రదాయం. అందుకనే విగ్రహం పెడతారు. ఆ విగ్రహం అంటే అర్థం ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. ఉన్న దేవుడిని బయట నుంచి చూసి వెళ్ళిపోతాడు అంతే. అంటే అక్కడ ఉన్నాడు, చూసి వెళ్ళిపోతాడు. నువ్వు జీవితంలోకి రాకు, నువ్వు నా వద్దు, నా అవసరాలన్నీ తీర్చని దండం పెట్టుకుని అట్లా వెళ్ళిపోతాడు. వాళ్ళ హృదయంలోకి రానివ్వడు. ఇది అన్య విధానం. పరిశుద్ధ దేవాలయాలుగా మనం మారకపోయినా, ఆ దేవాలయాలన్నీ ఈ ఒక స్థలానికి రాకపోయినా, ఒక చోట కూడుకోకపోయినా, ఆ కూడుకున్న ఆ స్థలములో దేవుడు ఉండడు. ఎందుకు ఆ దేవుడు కూడుకున్న స్థలాన్ని మళ్ళా మందిరంగా చేసుకుని వారి మధ్య ఉంటానని అంటున్నాడంటే, ఈ మందిరాలన్నీ కోసమే ఆయన అక్కడ ఉంటున్నాడు. అర్థమైందా మీకు? మనలో నివసించాలనేది దేవుని యొక్క ఆశ, మనల్ని మందిరంగా చేసుకోవాలని దేవుని ఆశ. అది తీరింది. యేసుక్రీస్తు రక్తము చేత కొనబడి ఆయన ద్వారా రక్షింపబడి మందిరాలయ్యాం. ఆయన ఆశ తీరింది. దేవుని మందిరాన్ని గురించిన దేవుని ప్రణాళిక అక్కడితోటి అయిపోలేదు ప్రియులారా, అక్కడితోటి ఆగిపోలేదు ప్రియులారా. దేవుని సంకల్పం ఏంటంటే, కలిగిన ఈ మందిరాలన్నీ ఎక్కడ కూడుకుంటారో మరలా ఈ కూడుకున్న ఈ మందిరాలను బట్టి, వీళ్ళను బట్టి, తన ప్రజలను బట్టి దేవుడు వారి మధ్యకు ఉంటాను అంటున్నాడు.
వారి మధ్యకు వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు. వారి మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతాను అంటున్నాడు. ఇక్కడ రెండు ఫలాలు రాయబడ్డాయి. ఒకటేంటో తెలుసా? ప్రేమ చూపటం నువ్వు నేర్చుకుంటావంట, సత్క్రియలు చేయడం నేర్చుకుంటావంట. ప్రేమ చూపడం నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సత్క్రియలు చేయడం నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే సత్క్రియలు చేయడం అంటే పరిచర్య చేయడం. ప్రేమ చూపడం నేర్చుకోవడం అంటే సింపుల్. ప్రేమించడం అంటే ఏదో అనుకోకండి, పరిశుద్ధ జీవితం జీవించడం కోసం ప్రేమ అనే విత్తనం నీకు ఉపయోగపడుతుంది అంతే. నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నీకు పరిశుద్ధ జీవితం వస్తుంది. అవునా కదా? పక్కవాడితో పోవాలనుకుంటున్నావు, ప్రేమ చూపితే పోవు, అంతే కదా, సింపుల్. అవునా కదా? చెప్పండి. నేను ఈ భాషను ఉపయోగిస్తున్నాను అనుకోకండి, మనం అర్థం అవడం కోసం నేను సామాన్యంగా మాట్లాడుతున్నాను మీతో. పక్కవాడిని కొట్టావు, వాడి మీద ప్రేమ ఉంటే కొట్టవు కదా. పక్కవాడిని ద్వేషిస్తున్నావు, ప్రేమ ఉంటే ద్వేషించావు కదా. ప్రేమలోనే పరిశుద్ధతను పెంపొందించుకోవాలి ప్రేమైన వాళ్ళు. ఇదే సీక్రెట్ బైబిల్లో ఉన్నది. అది ఎక్కడ నేర్చుకుంటావు? సహవాసంలో నేర్చుకుంటావు, దేవుని మందిరంలో నేర్చుకుంటావు, పరిచర్య చేయడం నేర్చుకుంటావు. ఈ రోజున క్రైస్తవంలో ఒక బాధాకరం అండి, పరిచర్య నేర్చుకుంటున్నాం, ప్రేమను మానేస్తున్నాం. పరిచర్య నేర్చుకుంటున్నాం, పరిశుద్ధతను మానేస్తున్నావు. ఏదో రెండు మాటలు నాకులాగా వస్తే చాలు, ప్రసంగించడమే దంచేస్తున్నాం ప్రసంగాలు. మరి పరిశుద్ధ జీవితం ఏది? పరిశుద్ధ జీవితం ఏది? ఓ మాట చెప్తాను, బాగా వినండి. వాక్యం బాగా చెప్పే వాళ్ళని ప్రేమించండి, మాదిరిగా పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళని అభిమానించండి. వాక్యం చెప్పి పరిశుద్ధులుగా ఉండట్లేదా? వాడే దొంగ పాస్టర్, అంతే గుర్తు. పరిశుద్ధతను గురించి, పరిశుద్ధతకు మాదిరిగా ఏ వ్యక్తి లేడో నన్నైనా పరీక్షించండి. దీంట్లో నేనేమి మినహాయింపు కాదు. పరిశుద్ధత లేని సేవకుడే కాదు, పరిశుద్ధత కొరకు సమాజాన్ని పురుకొల్పని వాడు సేవకుడే కాదు. సర్దుబాటు అక్కడ ఉండదండి. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశించే దేవుడు. అందుకనే కదండి అపవిత్రతను దూరం చేసి పరిశుద్ధత అనే ఆ దేవాలయంగా నిన్ను చేసింది ప్రభు కొరకు. ప్రభు ద్వారా దేవాలయం అయ్యి కూడా ఆ పరిశుద్ధతను కోల్పోతే ఎలా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? మనం ఎక్కడ వెనుకంజ వేస్తున్నామో చెప్పమంటారా? దేవాలయము వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అదేంటంటే నిన్ను దేవాలయంగా చేసుకున్నాడు ఆయన, నీవే దేవాలయం. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈ దేవాలయాలన్నీ ఎక్కడ కూడుకుంటారో అక్కడ కూడా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను ప్రేరేపించి పరిశుద్ధునిగా చేయడానికి, నిన్ను పురుకొల్పి సత్కార్యములు నీ ద్వారా చేయించడానికి. అందుకని పౌలు అన్నాడు, ఓ సంఘస్థులారా, కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఊరకనే మానేస్తాం మనం, అసలు ఏ కారణం లేకుండానే మందిరం మానేస్తాం. ఎందుకు అని అంటే రకరకాల కారణాలు చెప్తాం. నేను ఒకటి అడుగుతానండి, ఏ కారణమైనా చెప్పి ఎప్పుడైనా భోజనం మానేశారా? మరి ఎందుకు మానలేదు? నేను నిలబడి కూడా తినేస్తాను ఒక్కోసారి, ఇది టైం ఉండక బస్సులో. ఏమీ మానము. కానీ ఎక్కడ మానుతున్నామంటే కూడుకోవడం ఏమంటే కూడుకోవడం ఎందుకంటే అది ఎందుకు తప్పనిసరి అంటే, దేవుని సన్నిధికి ఎందుకు రావాలి తప్పనిసరి అంటే, నిన్ను దేవాలయంగా చేసుకున్న దేవుడు నీలో ఆయన స్వరూపం ఏర్పడి, ఆయన లక్షణాలు ఏర్పడి, యేసులాగా బ్రతకడం, యేసు చేసిన పనులు చేయడం నీకు నేర్పించడానికే సమాజంగా కూడా పౌలు అదే చెప్తున్నాడు. ప్రేమ చూపడానికి, సత్కార్యములు పురుకొల్పడానికి అక్కడ ఉంటుంది, మానొద్దు అన్నాడు. ఇలా వింటున్న మాటల్లోని సారాంశం ఏమిటంటే మనమే దేవుని ఆలయం, మనమే దేవుని మందిరం. అయితే ఆ దేవుని మందిరాలన్నీ ఎక్కడ కలుస్తారో అక్కడ దేవుని మందిరం అంటారు. దేవాలయాలని ఎక్కడ కూడుకుంటారో అక్కడ దేవాలయం అంటారు. అది దేవుడు వారి మధ్య ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే వారిని పరిపూర్ణులు చేయడానికి, వారిని పరిశుద్ధులుగా చేయడానికి, శాశ్వత లోకానికి నడిపించడానికి. ఇది మందిరం యొక్క వివరణ ప్రేమైన వర్లారా. ఇక యాకోబు కలిగిన దర్శనంలో మందిరం యొక్క ఫలాలు మీకు వివరిస్తానని చెప్పాను కదా. ప్రభుని ఆరాధించడం కొరకు నేను గబగబా కొన్ని సంగతులు మీకు చెప్పేసి నా మాటలు ముగిస్తాను. చూడండి, ఈ యాకోబు గారికి ఇది అర్థమైంది. ఓ మాట చెప్తాను వినండి. దేవుని మందిరంగా మారిన యాకోబు వెళ్ళిపోయాడా? వెళ్ళలే. దేవుని మందిరంగా మారిన మనం అయిపోయింది అనుకోవద్దు. దేవుని మందిర ఫలాలు అనుభవించాలి. అదేమిటంటే 28వ అధ్యాయము 12-13 వచనం. 28వ అధ్యాయము 12-13 వచనాలు. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచో దిగుచో నుండిరి అని రాయబడింది. ఈయనకి మందిరం అంటే ఏంటో యాకోబుకి బాగా అర్థమైందండి. ఆయన ప్రభు దర్శనంలో మందిరం గురించిన వాస్తవికత తనకు అర్థమైంది. ఏం అర్థమైందో చెప్పమంటారా? ఇక్కడ నిచ్చెన ఉందంట, ఆ స్థలంలో ఈ నిచ్చెన ఒక కొన ఎక్కడుందంట? ఆకాశం అంటిందంట. ఒకన ఆ మందిరం అనుకున్న ఆ స్థలాన్ని అంటిందంట. మధ్యలో ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వెళ్తున్నారంట.
ఏంటి దీని అర్థం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51. మరియు ఆయన ఆకాశము తెరవబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా. ఇప్పుడు ఇక్కడ కూడా యేసుప్రభు అంటున్నారు, యాకోబు చూసినదే చెప్తున్నారు యేసుప్రభు వారు. ఇక్కడ యాకోబు ఏది చూశారో దర్శనంలో మందిరాన్ని గురించి అదే చెప్తున్నాడు యేసుప్రభు. అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆకాశం తెరవబడ్డం చూస్తారు, ఆకాశము నుండి భూమి మీద ఒక నిచ్చెన వేయబడ్డం చూస్తారు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి వెళ్తున్నారు కదా, మనము కూడా ఎక్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకు నిచ్చెన ఎవరంటే ఇక్కడ మనిషి కుమారుడు. ఎవరు చెప్పండి? అక్కడ నిచ్చెన పైగా దేవదూతలు ఎక్కుతున్నారు, ఇక ప్రభు అంటున్నారు మనుష్య కుమారునికి పైగా మీరు ఎక్కాలి. ఇప్పుడు నిచ్చెన ఎవరన్నమాట? యేసు ప్రభు. అంటే రక్షించబడి మందిరంలోనికి వచ్చిన నువ్వు ఇక్కడ ఈ యేసు ప్రభు అనే నిచ్చెన ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. నిత్య జీవానికి నడిపించే స్థలం దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏం చెప్పండి? నిత్య జీవానికి నడిపించే స్థలం. ఆ నడిపించే స్థలాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించాలి. రెండవ సంగతి, ఆదికాండము 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె అగుదువు. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అన్నాడు. ఈ మాట అబ్రహాం గారితో దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాం తర్వాత ఇస్సాకుతో చేశారు. ఇప్పుడు యాకోబుతో కూడా చేస్తున్నారు. అంటే దేవుని సంకల్పము అబ్రహాము అతని పిల్లల ద్వారా నెరవేరుతూ రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటా ఉద్దేశం అంటే నీ సంతానము ద్వారా సర్వలోకము ఆశీర్వదింపబడాలి. ఎంతకీ సంతానము ఇసాకు కాదు, యాకోబు కాదు, ఇశ్రాయేలీలు కాదు, యోధా కాదు, యోసేపు కాదు. వాళ్ళ అవసరమే యేసు ప్రభు రావడానికి. ఆ సంతానం ఎవరంటే యేసు ప్రభు. గలతీ పత్రిక 3:16, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదవండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చదువుకుందాం. ఆ సంతానమునకును అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గుర్చి అన్నట్టు నీ సంతానమును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానము ఎవరు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు వివరించేశారు. విషయాన్ని అర్థం చెప్పించేశారు సంఘానికి. ఇప్పుడు యేసునందు మనం ఆశీర్వదించబడాలి. యేసునందు అంటే దేవుని మందిరం అంటే ఆశీర్వదించే స్థలం. దేవుని మందిరం అంటే నిత్య జీవానికి నడిపించే స్థలం. ఆ నిత్య జీవానికి నడిపించడం కొరకే యేసుప్రభు దగ్గరకు మనం వచ్చాం. ఎవరైతే దేవాలయాలుగా మారారో వీరు నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుని మందిరంలో చేర్చబడ్డారు. అందుకు ఆయనను ఆరాధించాలి. రెండో సంగతి ఏంటంటే దేవుని మందిరం శాపగ్రస్తులుగా ఉన్న మనలను ఆశీర్వదించిన స్థలం. ఆశీర్వాదాలు అన్నప్పుడు మరలా 2 రకాలు ఉన్నాయి. ఈ శరీర సంబంధమైన వాడిని వాటిని దీవెనలు అంటారండి. దీవెనలు వేరు, ఆశీర్వాదాలు వేరండి. దయచేసి తప్పుగా అనుకోకండి నన్ను. ఆశీర్వాదం అంటే పరలోకానికి సంబంధించిన దాన్ని ఆశీర్వాదం అంటారు. ఇక్కడే వాడేసుకొని నాశనం అయిపోయేదాన్ని దీవెన అంటారు. దేవుడు దీవెనలు ఇస్తాడు, ఎవరని చెప్పట్లా. నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, ఇవన్నీ దేవుడు దీవిస్తాడు. అయితే యేసునందు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అది ఏమవుతుందంటే అది నీవు మరణించినా నీ నుండి పోదు, అది నీతో పాటు వచ్చి నిత్యత్వంలో నీకు ఉపయోగపడుతుంది. దానినే ఆశీర్వాదం అంటారు. మందిరంలో అది సంపాదించుకోవాలి. దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. వేరుగా ఆలోచించాలని కోరుతున్నాను. మూడవ సంగతి ఏంటంటే ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. ఆదికాండము 28, 20, 21. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండెను. ఇక్కడ యాకోబుకి ఏం అర్థమైందంటే దేవుని మందిరం అంటే నన్ను పోషించే స్థలం అని అర్థమైంది. సంరక్షించే స్థలం అండి ఇది. రక్షించే స్థలం, సంరక్షించే స్థలం. రక్షణ ఆత్మకు సంబంధించినది, సంరక్షణ శరీరానికి సంబంధించినది. ఇక్కడ సంరక్షించే స్థలం ఇది. దీనికి ఆధారం ఏంటంటే, ఇది నిజం అనడానికి ఆధారం ఏంటంటే అపోస్తలులు ఆరంభ సంఘం అలాగే పోషించబడ్డారు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 35వ మాట చదువుదాం. వారు ప్రతివానికి వాని అక్కరల కొరది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలు తీర్చే స్థలం. ప్రియమైన వాళ్ళ, కొదువలు తీర్చే స్థలం. నీ అవసరత ఏదైనా, నీ అక్కర ఏదైనా సంఘములో, సహవాసములో, దేవుని మందిరములో ఆయన తీర్చడానికి ఒక ఏర్పాటు చేశాడు.
అదే సంరక్షించే స్థలం. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. ప్రేమతో విన్నవించుకుంటున్నాను. మనమే దేవుని మందిరం, మనమే దేవుని మందిరం. ఎలా దేవుని మందిరం అయ్యామంటే యేసునందు పరిశుద్ధ దేవాలయం అయ్యాం. యేసునందు నువ్వు దేవుని ఆలయంగా మారడానికి దేవుడిని ఆశిస్తున్నాడు. ప్రేమతో కోరేది ఏంటంటే నీ హృదయము తెరవబడిందా? లోకములో ఎన్నిటినో మన హృదయాల్లో నింపుకుంటామండి మానవ బ్రతుకులో. వీటన్నిటికంటే ప్రభు ఉన్నప్పుడు అది దేవాలయం అవుతుంది. ఆ ప్రభు నీ హృదయంలోనికి వస్తే నువ్వు ఆహ్వానిస్తే ఆయన వస్తాడు. ఆహ్వానించి నీ హృదయంలో తెచ్చుకున్నప్పుడు నువ్వు దేవాలయం అవుతావు. దేవాలయంగా మారిన మనలను దేవుడు ఒక చోట కూరుస్తున్నాడు. అది ఎక్కడైనా కానీ, ఏ అడవిలో కూర్చుకున్నా, ఏ శ్మశానంలో కూడుకున్నా, ఏ జంక్షన్లో కూడుకున్నా, ఏ బిల్డింగ్. అందుకనే ఆరంభంలో ఎక్కడ కూడుకునేవారు? ఎంట ఉన్న సంఘం. ఇంట ఉన్న సంఘం అంటే నువ్వు ఎక్కడ కూడుకుంటే అదే దేవుని సన్నిధి, అదే దేవుని మందిరం అని మర్చిపో మాకు. ఎందుకో తెలుసా? ఒక దేవాలయం మరొక దేవాలయం కలిసి అక్కడ ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఏంటి? నేను దేవాలయాన్ని, ప్రభు నాలో నువ్వు ఉండు, అది మాత్రం నాకు వద్దు, ఆ దేవాలయం నాకు వద్దు. ఎందుకు? ఇప్పుడు ఈ దేవాలయం ఒకసారి బాగా వినండి. అది దేవాలయం కదా, వద్దు అంటున్నా, పక్కన పెట్టేస్తున్నాడు, ఆయన గంటేస్తున్నావు. నేను ఒక్కడనే దేవాలయం ఉంటాడా నా దగ్గర దేవుడు? నేను ఒక్కడనే మందిరానికి వస్తే ఉంటాడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు, చూసారా ఎంత అవసరమో, సహవాసం ఎంత అవసరమో. పెద్దవాళ్ళని అడగని చెప్తారు ప్రియమైన వారలారా. ఆరంభ దినాల్లో ఎంత పటిష్టంగా సహవాసం ఉండేది. ఎందుకో తెలుసా? మందిరం యొక్క విలువను వాళ్ళు ఎరిగారు, దాని ఉద్దేశం ఎరిగారు, దానికి అనుగుణంగా మేలులు పొందారు. సమాజముగా కూడుట మానలేదు. వింటున్న మాటల్లోని వర్తమానం సారాంశం ఏంటంటే యాకోబుకి ఇది బాగా అర్థమైందండి. యాకోబుకి బాగా అర్థమైంది. మోసగాడే కానీ మారాడు. యాకోబుకు అర్థమైపోయింది, ఇదే పరలోకపు గవిని, ఇక్కడే నా అవసరాలు తీరతాయి అని అర్థమైపోయింది. ఇక్కడే ఆశీర్వాదం దొరుకుతుంది అని అర్థమైపోయింది. ఇక్కడి నుంచే నేను నిత్యత్వానికి వెళ్ళాలని అర్థమైపోయింది. నా ప్రశ్న ఏంటంటే, నీకు అర్థమైందా? నువ్వు వెళ్ళే దేవాలయంలో, నువ్వు వెళ్ళే సహవాసంలో, నువ్వు వెళ్ళే సంఘములో, అది ఏ సంఘమైనా ఏ సహవాసమైనా దేవుడు నిన్ను పంపించాడు. సంతోషంగా ఉండండి. కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడ సంతోషంగా ఉండండి ప్రియులారా. విసుక్కుంటూ ఉండొద్దు, గొనుక్కుంటూ ఉండొద్దు, బాధపడుతూ ఉండొద్దు. ఓ మాట చెప్పమంటారా? బాధపడి ఇంకో చోటకి వెళ్తారనుకున్నావు అనుకో, అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది. అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది. నువ్వు ఈ భూమి మీద ఎక్కడ వెతికినా బాగుపడడానికి నువ్వు ఉన్న సంఘములో ఉన్న చోట నీవు ఉండడం ఎలా నేర్చుకుంటే అన్నీ చక్కబడతాయి, అన్నీ చక్కబడతాయి. కాబట్టి ప్రేమతో కోరుతున్నాను, యాకోబుకి అర్థమైపోయింది ఈ సంగతి. ఈ సమయంలో నాకు అర్థం కావాలని, మీకు అర్థం కావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ మాటలన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు ఇచ్చిన ఈ హెచ్చరికలోని సందేశం ఏంటంటే ప్రియులారా, మనం దేవాలయంగా మారాలి. అది మొదటి సంగతి. మారిన మనకు అర్థం కావాలి, ఇక్కడ నుంచే నిత్యత్వానికి నేను వెళ్ళాలి అని, నిత్యజీవానికి నడిపించే స్థలం ఇది అని ప్రేమించి నిత్యజీవం కొరకు సంఘ సహవాసంలో కొనసాగాలి. అది ఆశీర్వదించే స్థలం. అది శాపమంతా యేసు ప్రభు తన మీద వేసుకుని నన్ను ఆశీర్వదించడానికి శాపగ్రస్తుడైనాడు. ఆ శాపము నుండి తొలగించి ఆశీర్వదించే స్థలమని ఎరిగి అక్కడ ఆశీర్వాదం పొందాలి. నిన్ను సంరక్షించే స్థలమని ఎరిగి అక్కడ పోషించబడాలి. అదే దేవుడు కోరుతున్నాడు. దేవుడు కోరిన రీతిగా మందిరం యొక్క ప్రాముఖ్యతను నువ్వు ఎరిగి ఇప్పటికే క్రీస్తునందు దేవాలయంగా మారితే దేవుని ఆరాధించు. దేవుడు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి ఇక్కడి నుంచే నువ్వు నిత్యత్వానికి వెళ్ళడానికి ఒక నిచ్చెనగా దాన్ని ఉపయోగించుకుంటున్నట్లయితే, ఆ మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే, అయ్యో వంకర మార్గంలో ఉండవలసిన నేను, అన్య మార్గంలో ఉండవలసిన నేను, ఆ సరైన ఆ నిచ్చెన మీదకి నన్ను తీసుకొచ్చావు, ఆ మార్గం దగ్గరికి తీసుకొచ్చావని దేవుని సంతోషముతో ఆర్భాటముతో ఆయనను ఉల్లసించడం నేర్చుకోవాలి. ప్రేమైన వల్ల దేవుని సన్నిధిలో ఆశీర్వాదం దొరుకుతుందని ఆలోచించి జీవన సంబంధమైన దీవెనలైనా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలైనా అది ప్రభు ఇస్తాడని ఎరిగి నీ ప్రతి స్థితి కొరకు నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. మూడవదిగా సంరక్షణ దొరికే స్థలం ఇది. సంరక్షణ దొరికే స్థలం. అది ఎట్లా దొరుకుతుందో చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు కాకి కౌరప్ పెట్టి రొట్టెను తీసుకొచ్చినట్లుగా తీసుకురాడు. ఎందుకంటే అపొస్తలుల కార్యాల్లో చదువుకున్నాం కదా, వాళ్ళ ప్రేరేపణ కొలది అందరూ సంఘంలోకి తీసుకొచ్చారు, మందిరంలోకి తీసుకొచ్చారు. మందిరంలోకి వచ్చినదంతా అందరి అవసరతలు తీరాయి. ఇప్పుడు ఎలా తీరాయి అందరి అవసరతలు? మరొక బ్రదర్ ద్వారానే అవసరాలు తీరాయి. అంటే మన అవసరతలు మనం తీర్చుకోవాలి, అది సంఘం. మన సమస్యలు మనం పంచుకోవాలి, అది సంఘం. దేవుడు నీకు ఇచ్చాడు ఎక్కువ. ఏమంటే రోజుకి ఎన్నిసార్లు తింటాం మనం? ఎంత తింటాం?
రేపటితో కూడా ఈరోజు తినేయగలనా? తినలేను. దాచుకుంటే ఉంటుందా? ఉండదు. పాపం ఎవరికైనా ఇస్తే అది దీవెన. రేపు మళ్ళీ నీకు ఇస్తాడు దేవుడు. దృష్టాంతాలుగా బోళ్ళు ఉన్నాయండి. ఏ రోజుకి ఆ రోజు ఎందుకు కూర్చుకోమన్నాడు దేవుడు? ఆయన ఇస్తాడని నమ్మకం. అందరికి ఇచ్చాడా? కొందరికి ఇచ్చాడా? అందరికి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, సంరక్షణ నీకు దొరుకుతుంది అనడంలో ఇతరులను నువ్వు సంరక్షించడం కూడా నేర్చుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి. ఈ సమకూర్చారు వీళ్ళందరూ సంఘంలో. సమకూర్చినవి ఏమైనా అంటే వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఎవరికి కొదువు లేక ఉంది. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా. ప్రేమతో విన్నవించుకుంటున్నాను. ప్రభు నామములో వేడుకుంటున్నాను. మందిరాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు దయచేసి. ఆ మందిరమే నీకు శాశ్వత లోకానికి తెచ్చిపెట్టి నిచ్చెనగా ఉపయోగపడుతుంది. ఆ మందిరమే నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాద కారకుడిగా చేస్తుంది. ఆ మందిరమే నిన్ను సంరక్షించి నీవు కూడా అనేకులకు దాతృత్వం కలిగేవాడుగా చేస్తుంది. దేవుడు ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా మలచునుగాక. ఆమేన్.